మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. 8 గ్లాసుల నీటి నియమం. ఇది నిజమా? సైన్స్ ప్రకారంగా మీ శరీరం ఏం చెప్తుంది? ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. చూడండి, మీ ఆరోగ్యం గురించి మీరు రెగ్యులర్గా వినేటువంటి మాటలలో ప్రతిరోజు 8 గ్లాసుల నీళ్లు తాగవలెను అనేది. కానీ ఆయుర్వేదం దీన్ని ఒక యమ నియమం కింద చూడదు. అంటే ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారంగా మీ శరీరంలో నీటి సమతుల్యత అంటే జలధాతువు అనేది మన ప్రకృతి అంటే శరీర తత్వం, అలాగే మనం తీసుకునేటువంటి ఆహారం, మన జీవనశైలి, వాతావరణం, అలాగే ఈ టైంలో మన అగ్ని అంటే జీర్ణశక్తి స్థితిపైన ఆధారపడి ఉంటుంది. వాత పిత్త కఫ దోషాల మధ్య సమతుల్యతని కాపాడుకోవటానికి మన శరీర అవసరాలకు అనుగుణంగా ద్రవాలు తీసుకోవటం చాలా అవసరం. రోజుకి ఎంత నీళ్ళు అవసరం అనేది ఒకళ్ళ ఆరోగ్యాన్ని మరొకరితో పోల్చకుండా మన శరీరం ఇచ్చేటువంటి సంకేతాలకి మనం అనుగుణంగా ఉండాలి. అంటే మనం జెనెటికల్గా డిఫరెంట్గా ఉంటాం. ఆఖరికి ఒకే కుటుంబంలో అన్నదమ్ములు అందరూ కూడా ఒకే రకంగా ఉండరు, ఒకే వెయిట్తో ఉండరు, ఒకే రకంగా ఉండరు. కాబట్టి ఇది అర్థం చేసుకోవటం కీలకం. ఈ సందర్భంగా ఈ 8 గ్లాసుల లెక్క ఎక్కడి నుంచి వచ్చింది, ఇది కాస్త మనం విశ్లేషిద్దాం. అంటే ఈ 8 గ్లాసుల రికమెండేషను దాదాపుగా 1945లో యుఎస్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డు చేసిన ఒక సూచన నుంచి వచ్చి ఉండొచ్చు. అప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళకి రోజుకి సుమారుగా 2.5 లీటర్ల ద్రవాలు అవసరం అని చెప్పారు. అంటే సుమారుగా 8 కప్పులకి సమానం ఇది. అయితే ఈ ప్రకటనలో చాలామంది పట్టించుకొని ముఖ్యమైన భాగం మరొకటి ఉంది. అదేమిటంటే ఈ అవసరమైన నీళ్లలో ఎక్కువ భాగం మీరు తయారు చేసినటువంటి ఆహారాల్లో ఉంటుంది అని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. దీని అర్థం చాలా సులభం. మన శరీరానికి అవసరమైన మొత్తం నీటిని కేవలం డైరెక్ట్గా సాదా నీటి రూపంలోనే తాగాల్సిన అవసరం లేదు అనేది. మనం తినే ఆహారం, మనం తీసుకునేటువంటి ఇతర పానీయాలు కూడా ఇదే లెక్కలోకి వస్తాయి. ఈ సందర్భంగా మీకు ఖచ్చితంగా 8 గ్లాసులు అవసరమా? మళ్ళీ ఒకసారి దీని గురించి స్పష్టంగా తెలుసుకుందాం. అంటే ఇలాంటి ఖచ్చితమైనటువంటి అవసరం లేదు. నిజానికి ఒక వ్యక్తికి ఎంత నీరు అవసరం అనే దానికి ఏకైక కొలమానం అంటూ ఉండదు. ప్రతి ఒక్కళ్ళ శరీర తత్వం భిన్నంగా ఉంటుంది. మీకు అవసరమైనటువంటి ద్రవాల శాతం పూర్తిగా కొన్ని అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఒకటి మీ వయస్సు, అలాగే మీ శారీరక పరిమాణం. 2 మీరు ఎంత చురుగ్గా ఉంటున్నారు అనేది, అంటే శారీరక శ్రమ తాలూకు స్థాయి. 3 మీరు ఉండేటటువంటి ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు. 4 మీకు ఎంత చెమట పడుతూ ఉంటుంది అనేది. 5 మీకు ఏదైనా అనారోగ్యం ఉందా, ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా, గర్భవతిగా ఉన్నారా, లేకపోతే పాలిస్తున్నారా, ఇలాంటి విషయాలు. కొంతమంది వ్యక్తులకి రోజుకి 8 గ్లాసుల కంటే ఎక్కువ అవసరం పడవచ్చు. మరొక వైపు శారీరక శ్రమ తక్కువగా ఉన్న వాళ్ళకి లేదా చల్లటి వాతావరణంలో ఉన్న వాళ్ళకి తక్కువ అవసరం రావచ్చు. సింపుల్ లాజిక్ కదా. మరి అసలైన విషయం, మీరు సరిపడా నీళ్లు తీసుకుంటున్నారు అని తెలుసుకోవడానికి సంకేతాలు ఏమిటి, ఇది తెలుసుకుందాం. ప్రతి గ్లాసుని లెక్కించడం కంటే మీ శరీరం చెప్పేటటువంటి మాటని శ్రద్ధగా వినటం అనేది ది బెస్ట్ పద్ధతి. మీరు తగినంత నీళ్లు తాగుతుంటే మీ శరీరం కొన్ని సంకేతాలని చూపిస్తుంది, పంపిస్తుంది. ఏమిటివి? మీకు దప్పిక చాలా అరుదుగా అనిపిస్తుంది. అంటే ఎప్పుడు నాలిక ఎండిపోకుండా, పిడచగొట్టుకోకుండా ఉంటుంది. తర్వాత మీ మూత్రాన్ని గమనించాలి. లేత పసుపు రంగులో దాదాపుగా ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ఉంటుంది. ఎప్పుడు మీకు సరైన నీరు మీ శరీరంలోకి చేరుతుంది అన్నప్పుడు. అలాగే మీకు మల విసర్జన సాఫీగా, క్రమబద్ధంగా జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీరు సరైనటువంటి నీళ్ళు తాగుతుంటే మానసికంగా చురుగ్గా, శక్తివంతంగా అనిపిస్తుంది మీకు. ఒకవేళ మీ మూత్రం ముదురు రంగులో ఉన్నా, మీకు అలసటగా, తలదిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉన్నా, తరచుగా తలనొప్పి వస్తూ ఉన్నా, మీరు మరింత నీళ్లు తాగాల్సిన అవసరం రావచ్చు. అంతేగాని 8 గ్లాసుల లెక్క కాదు. ఇదే సందర్భంగా ఎక్కువ నీళ్లు తాగితే అన్న సమస్య వస్తుందా, ఇది కూడా తెలుసుకోవాలి. చాలా తరచుగా చాలామంది అడిగేటటువంటి ప్రశ్న ఇది. నిజానికి ఎక్కువ నీళ్లు తాగితే డైరెక్ట్గా చెప్పాల్సి వస్తే టెక్నికల్గా అంత సమస్య రాదు, అయితే వస్తుందని కూడా చెప్పొచ్చు. అతిగా నీళ్లు తాగటం వల్ల వాటర్ ఇంటాక్సికేషన్ వస్తుంది. ఇలాగ కొన్ని సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ఎక్కువసేపు శారీరక శ్రమ చేసేటువంటి క్రీడాకారులు కానీ, లేదా తక్కువ సమయంలో భారీ మొత్తంలో నీళ్లు తాగేవాళ్ళలో కానీ ఇలా జరగవచ్చు. దీనివల్ల హైపోనాట్రీమియా అనేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. దీంట్లో ఏం జరుగుతుంది? రక్తంలో సోడియం స్థాయిలు బాగా తగ్గిపోతాయి. ఇది ప్రమాదకరమైన ఒక పరిస్థితి. ఇక నీటి శాతం పెంచుకోవటానికి ఒక లెక్కలోకి వచ్చేవి ఇది తెలుసుకుందాం.
శరీరంలో నీటి శాతాన్ని కేవలం సాదా నీళ్లు మాత్రమే కాపాడుతుందనుకోవటం సరైనది కాదు. ఇతర ద్రవాలు, ముఖ్యంగా నీటి శాతం ఎక్కువగా ఉండేటువంటి ఆహారాలు కూడా లెక్కలోకి వస్తాయి. ఉదాహరణకు మనం ద్రవాహారాలు మనం తీసుకుంటూ ఉంటాం, పాలు, అలాగే పండ్ల రసాలు, టీ, కాఫీ లాంటివి. అయితే చక్కెర విషయంలో జాగ్రత్త పడాలి. అలాగే సూప్స్, మజ్జిగ ఇలాంటి పానీయాలు కూడా నీటి లెక్కలోకే వస్తాయి. అన్నిటికీ మించి జ్యూసీగా ఉండేటువంటి పండ్ల రసాలు, కూరగాయలు, ముఖ్యంగా పుచ్చకాయ, దోసకాయ, నారింజ, కీర, పాలకూర లాంటివి. ఇక అతి ముఖ్యమైన మరొక విషయం, శరీరంలో నీటి సమతుల్యత కోసం ఆయుర్వేద చిట్కాలను తెలుసుకుందాం. ఆయుర్వేదం ప్రకారంగా శరీరం నీళ్ళని గ్రహించేటువంటి విధానం మెరుగ్గా ఉండాలంటే నీటిని సరైన పద్ధతిలో, సరైన ఉష్ణోగ్రతలో తీసుకోవాలి. ఒకటి, వేడి నీళ్లు. ఇది అగ్నిమిత్రుడు అని చెప్పొచ్చు. జీర్ణక్రియ అంటే అగ్ని మెరుగ్గా ఉండాలంటే గోరువెచ్చని నీళ్ళని లేదా కొద్దిగా వేడి చేసిన నీళ్ళని నెమ్మదిగా సిప్ చేస్తూ తాగాలి. ముఖ్యంగా ఉదయం పూట వేడి నీళ్లు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. తర్వాత జీర్ణదీపనం గురించి చెప్పాలి. నీటికి కొద్దిగా తాజా అల్లం రసం, కాస్త నిమ్మరసం లేదా చిటికెడు జీలకర్ర పొడి కలిపి తాగారనుకోండి, జీర్ణశక్తి పెరుగుతుంది, దప్పిక తీరుతుంది. అన్నిటికీ మించి మట్టి కుండ నీరు గురించి చెప్పాలి. మట్టి కుండలో నిల్వ చేసినటువంటి నీళ్లు సహజంగా చల్లగా ఉంటాయి, కఫం పెంచకుండా దప్పికని తీరుస్తుంది. ఇది దీని బ్యూటీ. అలాగే ధనియాలు, సోంపు కషాయం. ధనియాలు కానీ లేదా సోంపుని కానీ నీళ్లలో రాత్రంతా నానబెట్టి ఉదయం ఈ నీళ్ళని తాగండి. ఇది శరీరంలో ఉండేటువంటి వేడిని అంటే పిత్తదోషాన్ని తగ్గిస్తూ దప్పికని అదుపులో ఉంచుతుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన మాట మీకు మనవి చేయాలి. 8 గ్లాసుల నియమం ఒక మార్గదర్శకం మాత్రమే, ఒక రికమెండేషన్ మాత్రమే. అంతేగాని ఇది ఒక గట్టి నియమం కాదు. ఆయుర్వేదం చెప్పినట్టుగా మీ శరీరం తాలూకు దోష స్థితిని బట్టి, దినచర్య అంటే రోజువారీ అలవాట్లను బట్టి నీటి అవసరం మారుతూ ఉంటుంది. దప్పిక వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగాలి అనేదే ప్రాథమిక సూత్రం. అతిగా తాగటం వల్ల కిడ్నీల మీద భారం పడుతుంది, వాటర్ ఇంటాక్సికేషన్. తక్కువగా తాగటం వల్ల జీర్ణక్రియ సంబంధ సమస్యలు వస్తాయి. అందుకే దప్పిక వేసినప్పుడు మాత్రమే తాగటం, సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకోవటం, మూత్ర రంగుని గమనించడం ద్వారా ప్రతి ఒక్క ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తి కూడా సరైనటువంటి నీటి సమతుల్యతని సాధించగలుగుతాడు. మీ శరీరం నిజానికి ఒక తెలివైన యంత్రం. అది ఏం అడుగుతుందో మీరు వినాలంతే. ఒత్తిడి పడకుండా సరైన మోతాదులో ద్రవాలు తీసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రోటైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.